నమస్తే నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 43 ఇంచ్ 4K టీవీలలో చీపెస్ట్ టీవీ అంటే చీప్ క్వాలిటీ అని కాదు, చీపెస్ట్ ప్రైస్ టీవీ ఈరోజు మన దగ్గర అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఐఫాల్కన్ నుంచి U62 మోడల్ అనమాట. ఇది లాంచ్ అయ్యి కూడా దగ్గర 1.5 year పైన అయిపోయింది. 1.5 year 2 years అయితే అవుతుంది. స్టిల్ ఈ మోడల్ ఇంకా రన్ అవుతూ ఉంది. వీళ్ళు అప్గ్రేడెడ్ మోడల్ అయితే ఇంకా ఇందులో అయితే రాలేదు, వస్తే అది కూడా తెప్పిద్దామండి. బట్ ఇది లాంచ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు రెగ్యులర్గా దీని ప్రైస్ కనుక మనం చూస్తే 19,999 రూపాయలు ఉంటుంది. బట్ ఎప్పుడు ఏదో ఒక కార్డ్ ఆఫర్ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. ఎవ్రీ టైం మీకు ఇది 18,200కి ఖచ్చితంగా వస్తుంది అనమాట. 18,000కి అయితే మీకు ఈ టీవీ అయితే వస్తుంది. సో 18,000 రూపాయలకి ఈ టీవీ వర్తా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. దీన్ని నేను ఎక్కువసేపు అయితే వాడలేదు, ఒక 1 hour 1.5 hour 2 hours అయితే చూసాను యాజ్ ఆఫ్ నో. బట్ లాంగ్ టర్మ్ రివ్యూ కావాలంటే నేను తర్వాతకి ఫర్దర్గా ఇస్తాను. అప్పుడు లోపల కొత్త మోడల్ కూడా రావచ్చేమో వీడియో ఉంటున్నాం. బట్ ఈ ప్రైస్కి కొనొచ్చా లేదనేది క్లారిటీ అయితే చూద్దాం. సో ఫస్ట్లీ మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో బాక్స్లో వచ్చేసి బాక్స్ కంటెంట్స్ మనకి టేబుల్ స్టాండ్స్ ఉంటాయి, అండ్ ఆడియో కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది, అండ్ బ్యాటరీస్ ఉంటాయి, అండ్ ఫైనల్గా స్మార్ట్ టీవీ ఇదే. సో టీవీ అయితే ఎలా అయితే ఉంటుంది మనకి. సో టీవీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు చూడొచ్చు చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ నుంచి కూడా మీరు బెజల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు అనమాట. సో స్లిమ్గానే ఉన్నాయి, పెద్ద ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ అలానే బ్యాక్ సైడ్ కూడా మీకు డిజైన్ అయితే కొంచెం స్లిమ్గా అయితే చూడడానికి అయితే ఉంది. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి మేజర్ ఇష్యూ లేదు. అండ్ పోర్ట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి టాప్లో వచ్చేసి USB పోర్ట్ ఒకటైతే ఇచ్చారు, అండ్ దాని తర్వాత ల్యాన్ పోర్ట్ ఉంది, అండ్ అలానే HDMI పోర్ట్స్ 3 అయితే ప్రొవైడ్ చేశారు. అందులో ఒకటి మనకి EARC సపోర్ట్తో వస్తుంది, యాంటీనా పోర్ట్ ఉంటుంది, అండ్ ఆడియో పోర్ట్స్ ఉంటాయి, అండ్ అలానే మనకి ఆప్టికల్ పోర్ట్ ఇవన్నీ మనకి చూడడానికి అయితే ఉంటాయి అనమాట. హెడ్ ఫోన్ పోర్ట్ ఇవన్నీ కూడా చూడడానికి అయితే ఉంటాయి. ఇవి డిజైన్ భాగంగా మనం మాట్లాడుకుంటే పవర్ కార్డ్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. సో పవర్ ఇన్పుట్ అనేది. అండ్ ఇక ఫైనల్గా మనం డిజైన్ గురించి మాట్లాడుకునే ముందు డైమెన్షన్స్ చాలామంది అడుగుతున్నారు అన్న టీవీ గురించి చెప్పేటప్పుడు డైమెన్షన్స్ అని. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ టీవీ డైమెన్షన్స్ అనేది 43 ఇంచ్ మోడల్ ఇలా అయితే ఉంటుంది. ఇందులో 55 ఇంచ్ 65 ఇంచ్ కూడా ఉంటాయి. వాట్ డైమెన్షన్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటాయి. మీకు కావాల్సిన టీవీ మీరు ఇంట్లోకి తగ్గట్టుగా మీరు అయితే తీసుకోండి. బిల్డ్ క్వాలిటీ కోసం మాత్రం మెటల్ బిల్డ్ అయితే ఇచ్చారు. అదొక యూనిక్ థింగ్. యూనిబాడీ మెటల్ బిల్డ్ అయితే ఉంటుంది మీకు. బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ ఏరియా ఒకటి మీకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం టు బి ఫ్రాంక్ బాగానే ఉంది. అండ్ ఏదైతే టేబుల్ స్టాండ్స్ ఉన్నాయో ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. సో ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఫర్ ద ప్రైస్ ప్లాస్టికే వస్తుంది. మరి 30,000 కూడా చాలామంది ప్లాస్టికే ఇస్తున్నారు. అండ్ ఆ తర్వాత మనం యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మనకి గూగుల్ టీవీ OSతో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 11. సో మీకు ఆరామ్సే మీకు Android 11 అంటే మీకు తెలిసిందే అన్ని అప్లికేషన్ సపోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ గూగుల్ టీవీ OS కాబట్టి అఫ్ కోర్స్ మీకు కొంచెం ఫ్లూయిడ్గానే ఉంటుంది. అండ్ 2GB ర్యామ్తో వస్తుంది, 16GB స్టోరేజ్తో వస్తుంది. ఓవరాల్గా యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా అయితే చూడడానికి ఉంటుంది. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. సో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, బట్ కాకపోతే బేస్డ్ అపాన్ యువర్ వైఫై నెట్వర్క్ని బట్టి మీకు ఆ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక ఆ తర్వాతకి రిమోట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ బిగ్ రిమోట్. TCL నాకు నచ్చేది అయితే రిమోట్ పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. నా దగ్గర 65 ఇంచెస్ టీవీ కూడా మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసాం. దాంట్లో కూడా సేమ్ రిమోట్ అయితే చూడడానికి ఉంటుంది. రిమోట్లో అన్నీ కావాల్సిన బేసిక్ ఏమంటారు బటన్స్ అని ఇచ్చారు. క్విక్ షార్ట్ కట్ బటన్స్ కనుక మనం చూసినట్టయితే నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది, అండ్ గాడ్ ఉంది, అండ్ మీడియాకి డైరెక్ట్గా షార్ట్ కట్ బటన్ ఇచ్చారు. TCL ఛానల్ ఇచ్చారు, యూట్యూబ్ ఇచ్చారు. ఒక హాట్స్టార్ ఒకటి మిస్ చేశారు, అది కూడా ఇచ్చుంటే బాగుండేది. బట్ యూట్యూబ్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి యూట్యూబ్ ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా రిమోట్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇక ఫైనల్గా ఇవన్నీ పక్కన పెట్టినా డిస్ప్లే క్వాలిటీ గురించి ఒక మాటలో చెప్పు అంటే మాత్రం ఇది మనకి డైరెక్ట్ LED టెక్నాలజీతో వస్తుంది. అండ్ వీళ్ళు క్లైమ్ చేసిన బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసి 260 నిట్స్ అంటున్నారు. బట్ ఎందుకో మాకు రియల్ టైంలో మోర్ దాన్ 280 అయితే వచ్చింది మిడిల్లో. అండ్ కార్నర్స్ చూసినట్లయితే మనకి 190 అలా వచ్చింది. సో పర్లేదు, వీళ్ళు క్లైమ్ చేసిన బ్రైట్నెస్ కంటే అయితే ఎక్కువే వస్తుంది, తక్కువ అయితే రావట్లేదు, అదైతే చూసుకోండి. అండ్ ఆ తర్వాతకి HDR10 సపోర్ట్తో వస్తుంది. ఇది మనకి సింపుల్గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ కలర్స్ అనేది వైబ్రెంట్గా వస్తున్నాయి, పంచియర్ కలర్స్ వస్తున్నాయి. మీకు ఒకవేళ పంచియర్ కలర్స్ ఇష్టం అనుకుంటే మాత్రం దాన్ని టీవీ మీకు చాలా నచ్చుతుంది. నచ్చమనుకుంటే కొంచెం కలర్స్ అనేవి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూజువల్గా స్టాండర్డ్ మోడ్లో కూడా మనకి కొంచెం వామ్లాగా పంచియర్ కలర్స్ అయితే వస్తున్నాయి, కొంచెం తగ్గించుకోవాలి. కలర్స్ అయితే కొంచెం పంచియర్గా అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత బ్రైట్నెస్ చెప్పాను కదా 280 నిట్స్ అండ్ వెరీ బ్రైట్గా వస్తుంది. ఎస్పెషల్గా HDR వీడియో చూసేటప్పుడు మాత్రం మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ టీవీలో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత బ్లాక్ విషయానికి కోసం మాత్రం ఇక్కడైతే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ఏ బడ్జెట్ టీవీ. 18,000 రూపాయలకి 20,000 రూపాయలకి వస్తుంది. సో
అదైతే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. బ్లాక్స్ అనేది డీపర్గా ఉండవు, గ్రేయిష్ టింట్ వస్తుంది అనమాట, లైట్ గ్రేగా ఉంటుంది. ఓన్లీ డీప్ బ్లాక్ వచ్చినప్పుడు బ్లాక్ బాగానే కనిపిస్తుంది మీకు. మీరు ఇక్కడ చూసినట్లయితే డీప్ బ్లాక్ వచ్చినప్పుడు బాగానే కనిపిస్తుంది. ఎక్కడైతే గ్రే బ్లాక్ మిక్స్ ఉంటుందో అక్కడ మీకు కొంచెం బ్లాక్స్ అనేవి కొంచెం గ్రేయిష్గా ఉంటాయి. అదొకటైతే చూసుకోండి. మరి డీపర్ బ్లాక్స్ అయితే లైక్ QLED కానీ లేకపోతే సామ్సంగ్ టీవీ లాంటి డీపర్ బ్లాక్స్ అయితే మీకు ఈ టీవీలో చూడడానికి అయితే ఉండవు. సో పిండి కొద్ది రొట్టె అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. ఓవరాల్గా వన్ వర్డ్ చెప్పాలంటే ఫర్ ద ప్రైస్ వాల్యూ ఫర్ మనీ. 18,000 రూపాయలకి మీకు ఈ టీవీ వచ్చిందా లేదా 20,000కి వచ్చిందా, ఫర్ దట్ ప్రైస్ గుడ్ పిక్చర్ క్వాలిటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. లేదు మీరు ఇంకెక్కువ పెట్టుకోగలిగితే దెర్ ఈస్ ఎ లాట్ మోర్ బెటర్ ఆప్షన్స్ ఫర్ బెటర్ పిక్చర్ క్వాలిటీ, బెటర్ వాటికి వెళ్ళండి. లేదు పెట్టుకోగలేము, మాకు స్ట్రిక్ట్ బడ్జెట్ ఇదే 43 4K కావాలనుకుంటే మాత్రం దాన్ని దీనికి వెళ్ళొచ్చు. మన అజయ్ వచ్చేసి మనకి 55 ఇంచెస్ టీవీ ఏమో తీసుకున్నాడట తను, అది వచ్చేసి 25,000 అలా పడింది మనకి కార్డ్ ఆఫర్స్. రైట్ నో కూడా మనకి అదే ప్రైస్కి వస్తుంది. మీ ఇష్టం, మీరు ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 24 వాట్ స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ ఒకసారి వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చూసారు కదా, సౌండ్ అనేది చాలా లౌడ్గా ఉంది, క్వాలిటీ కూడా పర్లేదు, గుడ్ ఎనఫ్ ఫర్ దిస్ టీవీ. ఈ ప్రైస్ రేంజ్లో వెరీ గుడ్ క్వాలిటీ, కంప్లైంట్స్ అయితే లేవు. ఇది ఓవరాల్గా ఇది కనుక మీరు 18,000 రూపాయలకి వస్తే మాత్రం మీ స్ట్రిక్ట్ బడ్జెట్ 18,000 అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో వీడియోని సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలాసార్లు ఇట్లాంటి టీవీస్ చాలా మంచి ఆఫర్స్ వస్తూ పోతూ ఉంటాయి. అట్లాంటప్పుడు వచ్చినప్పుడు అన్నీ మనం మన డీల్ ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ప్రీమియం డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి వీడియో చేసే కంటే ముందే మీకు అక్కడ ఫాస్ట్ డీల్స్ అయితే మేము వీడియో ప్రొవైడ్ చేస్తాం. వీడియోని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.